నేను వార్తల కోసం ఏడి పోయి ఏడ తిరిగినా కూడా ఈ కోడి కుక్క మాత్రం నన్ను విడిచిపెట్టిపో. కూర్చోరు మీరు మంచిగా కూర్చోరు ఇక్కడ. ఏ అక్క సపోర్ట్ చేయకు మళ్ళా లాస్ట్ టైం అట్లా చేసినావు. అరే వచ్చిలా అక్క నేను చూస్తలేను. అందరికీ నమస్తే. ఇలా మీరు అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇక ఇవాళ మన తెలంగాణ వార్తలే కాకుండా దేశ విదేశాలలో అరే ఏమేమి కథలు నడుతున్నాయి, ఏమేమి ముచ్చట్లు నడుతున్నాయి, ఏం జరుగుతుంది అనేది ఆ వార్తలన్నీ మీకు ఎడమార్చి చెప్పే ప్రయత్నమే మా ధూమ్ తడాక అదిరిపోయే వార్తలు. అయితే గల మంచి మంచి 3 ముచ్చట్లు ఇలా పట్టుకొచ్చిన అక్క తెల్లారు లేత పాడుగాను టీవీలో చూడు, పేపర్లో చూడు, ఏడ చూడు ఉక్రెయిన్ గదేదో రష్యా అట, లొల్లులు, పంచాయతీలు, యుద్ధాలు. అరే నీ అక్క నాకైతే ఏం అర్థమై పాడైతలేవు. నేను 3వ క్లాస్ చదువుకున్నాను, నాకే అర్థం కాలే. మీకు ఏం అర్థమైంది చెప్పు, నాకు అర్థం కాదు. సరే ఇక పోతే పోనీరు గదంతా మీకు అర్థమయ్యేటట్టు సమాజయ్యేటట్టు ఇక నేను చెప్తా. గదేందో ఇనుర్రి. ఇక ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్ ఒక దేశం కింద ఉండేది. అయితే మంచిగానే ఉన్నారు, మంచిగానే పనులు చేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. కానీ అయితే 30 ఏళ్ళ కింద జర వాళ్ళకు వడక ఇడిపోయిళ్ళు. అయితే ఇడిపోయే ముందట ఏం చేసిళ్ళు, వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఏంది ఈ దేశపోలు ఆ దేశపోలు పెద్ద మనుషులు అందరూ ఒక కాడ కూర్చొని జర మంచి చెడు మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ రష్యా సారు ఏం చెప్పిండు పెద్ద మంచి, అరే మీరు ఏమన్నా చేయరు మాతో విడిపోయినా మంచిది అని నాటో దేశం అంటే అమెరికా, ఆస్ట్రేలియా అటువంటి దేశాలతో మాత్రం ఒప్పందం పెట్టుకోవద్దు బాయ్. ఎందుకంటే ఎక్కడ నువ్వు పోతానో వాళ్ళతో మంచిగా మాట్లాడతానో సోపా చేస్తానో రేపు వాడు వచ్చి మన ఇంట్లో కూర్చుంటాడు అని చెప్పాడు. కానీ ఈ ఉక్రెయిన్ దేశపోలు ఏం చేశారు, నీ అక్క మేము నీ మాట వింటాము, మా ఇష్టం మేము ఏమైనా చేస్తాం, మాకు తెలుసు మంచి చేయడం అని చెప్పేసి వీళ్ళు ఒప్పందం చేసుకున్నాక కూడా పోయి ఇంకా అమెరికా దేశాల అసంటులతో సోపా చేసాం. అయితే ఇక ఈ రష్యా పెద్ద సార్ పుది సరుకుంటాడా, అరే నీ అక్క నేను ఒప్పందం చేసేటప్పుడే మంచిగా చెప్పినా జరగ వాళ్ళ సోపా చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి ఇదే పని చేస్తారని చెప్పేసి అరే 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చెప్తారు మనిషికి చెప్పి 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 నీ యొక్క వశపడక ఆస్టకు వచ్చింది. ఇక ఊకున్నాడు ఆయన పెద్ద సార్ ఏం చేసిండు, యుద్ధం సూరు చేసిండు కథ. ఈ యొక్క ఇక ఈ రష్యా దేశపోళ్ళు గట్లనే ఉక్రెయిన్ దేశపోళ్ళు కొట్టుకున్నారు, లొల్లిలు పెట్టుకున్నారు, పంచాయతీ. అరే వాళ్ళు కొట్టుకుని అన్యాయంగా అమాయక ప్రజల ప్రాణాలు బలిపాయి. అయితే మరి వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకొని మన సంబంధం లేదు. మరి మన దేశంకి ఏమైంది, అసలు మనకేమైందని చెప్పేసి మీరు సోచాయిస్తుండే గా ముచ్చడికే వస్తాను. అయితే ఈ కథ నూర్రి మీరు వారం రోజులకి వెళ్ళి మీ ఇంట్లో నూనె ప్యాకెట్లు కొనుక్కొచ్చిన్నారా? కొనుక్కొచ్చు కదా. ఒకప్పుడు ఎంత ఉండే, వారం కిందట 130 రూపాయలు ఉండే ఏది మన వంట నూనె ప్యాకెట్. అయితే ఇవాళ 155, 160 రూపాయలు ఖర్చు అవుతుంది మన వంట నూనె ప్యాకెట్. అరే మరి వంట నూనె ప్యాకెట్కు మళ్ళీ ఈ దేశంకు ఈ యుద్ధానికి సంబంధం ఏందని చెప్పేసి పర్సన్ అవుతుండే. అయితే గానించలే కదా మనకు వచ్చేది ఈ పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, మళ్ళీ గట్లనే ఇక వేరే నూనె ప్యాకెట్లు అన్నీ మనకు గానించలే వచ్చేది. ఇక వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారని యొక్క ఈ టైంలో మేము నూనె ప్యాకెట్లు ఎందుకు పంపిస్తాం, మేము ఇవేం చేస్తాం గవేం చేస్తాం అని చెప్పేసి ఆ రవాణా వాళ్ళు కూడా మొత్తం పని చేసారు. ఇక వాళ్ళు కొట్టుకొని వాళ్ళు పంచాయతీ పెట్టుకునేసరికి మనకు ఆగమైపోయాయి. ఇప్పుడు మనకు రేట్లు పిరమైపోయాయి. ఇక మనోళ్ళు ఏమైనా తప్పనా, నీ అక్క రేట్లు ఏమైనా పిరమైన అని తెలిస్తే కదా వాడిని చూసి వీడిని చూసి ఇక రేట్లు పెంచరు. ఇక ఇట్లా పెంచుకుంటూ పోతే మన పరిస్థితి ఏంది, అసలు మనలాంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది చెప్పుర్రు. అది జర సూచించరు మీరు కూడా.
అయితే ఇక నాకు నూనె అనగానే ఒకటి గుర్తుకొస్తుంది. ఇక ఇప్పుడు ఇవాళ రేపు మన భారతదేశంలో చూసుకుంటే ఎక్కడ చూడు నీ అక్క ఇక మొన్న దాకానేమో టమాటాల రేట్లు, చికెన్ రేట్లు, గ్యాస్ రేట్లు, రేట్లు బాగా మండిపోతాయి. అయితే ఇప్పుడు వచ్చే నెల 10వ తారీఖు మళ్ళీ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా దగ్గర పడ్డాయి. ఇక చూసుకో, ఇక మీకు తెలియదేనా, ఇక ఎలక్షన్స్ అయిపోయినాక పెట్రోల్ రేట్లు కూడా మండకపోతే నన్ను అడుగురు. అవో ఇది నేను అనుకుంటా నాకు ఏందో వాళ్ళు ఎవరో సామాన్య ప్రజలు అంటే ఏదో నా చెవులీలో పడ్డది, నా మధ్యలో పడ్డది, గదేదో మీకు చెప్పిన కుల్లా చెప్పేసిన. ఇక గదైతే నాకు తెలియదు, ఏదో అంటే చెప్పినట్టయితే అరే నీ అక్క ఈ పొరడు ఏంది, ఏమో మాట్లాడతాడు, ఏమో చెప్తాడు, నీ అక్క ఏం మధ్య వార్తలు ఏందని పరిచయం అవుతులే. గది కాదులా మన తెలంగాణ రాజకీయ చౌరస్తాల ఒక వార్త ఇయ్యాల రేపు మస్తు అలచలు చేస్తుంది. గది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి గదే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ను ఎవరో హత్య ప్రయత్నం చేసేళ్ళట. అరే వాళ్ళు ఎవరు ఏం కథ అని చెప్పేసి పోలీసులు ఎత్తుకలాట పెట్టంగా దొరికిళ్ళట. ఇక వాళ్ళు పోలీసుల కాడికి పోయి ఉన్నట్టు ఫుల్లాగా చెప్పేసిళ్ళట. మరి వాళ్ళు ఎందుకు చంపనీకి చూసిరు, అసలు ఏం చేసిరు, వాళ్ళకు పంచాయతీ లేదు, అవన్నీ ఎందుకు ఒకసారి చూద్దాం పని. అయితే రాఘవేంద్రరాజు నేను జీవితంలో ఎదగొద్దని గట్లనే నాకు ఆర్థికంగా అన్నిటికీ ఈ శ్రీనివాస్ సార్ నన్ను ఆపిండని చెప్పేసి పగలు పెంచుకొని నేను దంపనీకి హత్య ప్రయత్నం చేసిండు రాఘవేంద్రరాజు. మరి గైనతో ఉన్న ఇద్దరు మనుషులు గదే మన మున్నూరు రావును గట్లనే మన యాదే, మరి వీళ్ళిద్దరు ఎందుకు చంపిల్లని చెప్పేసి మీరు సోచాయిస్తుండే. గదేందో కూడా నేను చెప్తా ఇన్నూరుగా. ఇక ఈ మున్నూరు రావి ముచ్చట చూడరు, వాళ్ళ అయ్యకు రావాల్సిన పైసలు గట్లనే భూమి జాగాలు ఆ ఎమ్మెల్సీ పదవి రాకుండా మన శ్రీనివాస్ గౌడ్ సార్ ఆపిండట. ఇక గది మనసులో పెట్టుకొని మధ్యలో పెట్టుకున్నాడు. కథ ఏదన్నా ఒకటి చేయాలని ఉపాయంతో ఆయన నంపాలని ఈ రాఘవేంద్రరాజుతో చేతులు కలిపిండు మున్నూరు రావి. ఇక ఈ యాదయ్య ముచ్చట చూడరి, మరి ఈ యాదయ్య మన శ్రీనివాస్ సార్ను ఎందుకు ఇట్లా చంపాలని చూసిండని మీరు సోచాయిస్తుండే. అయితే దానికి కూడా ఒక ముచ్చట ఉన్నది. అయితే ఈ యాదయ్య బిడ్డ కట క్యాన్సర్ రోగం అన్నమాట. క్యాన్సర్ రోగంకు నయం చేస్తారని చెప్పేసి ఆసుపత్రి ఖర్చులకు ఒక 20 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడట మన శ్రీనివాస్ గౌడ్ సార్. అయితే ఇత్తా అని ఇక ఇయ్యలేదట. ఇక ఇయ్యకపోయేసరికి ఆయనతో బిడ్డ పానం పోయింది. ఇక బిడ్డ పానం పోయా అని చెప్పేసి ఆయన మనసులో పెట్టుకున్నాడు, మధ్యలో పెట్టుకున్నాడు. ఇక కక్ష పెంచుకొని ఇక ఈ సార్ని ఎట్లనన్నా ఏదన్నా ఒకటి చేయాలని ఉపాయం చేసాడు ఈ యాదయ్య. అరే నేను అక్క ఏంది లొల్లి నాకు అర్థం కాదు. ఏదైనా లొల్లిలు ఉంటే ఏదైనా కక్షలు పదాలు ఉంటే కూర్చోవాలి, తశో చేసుకోవాలి అని ఇట్లా పానం పోయేటట్టు చేస్తారు మంచిది. ఇది ఎంతవరకు పానం పోతుంది అట్లా చెప్పరు, మీరు అట్లా చేయొద్దు కదా, కూర్చొని తశో చేసుకోరు. ఈ ముచ్చట ఏనూరి మూడో ముచ్చట ముద్దయిన ముచ్చట. అయితే ఈ నెల అదే మన ఆడోళ్ళ దినం దగ్గరకు వస్తుంది. అదేందని సోచేస్తుండే అదేనులా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం దగ్గరకు వస్తుంది. అయితే ఈ నెలల ఇక పోయిన నెల మన కేసీఆర్ సార్ పుట్టినరోజు 3 రోజులు అంగరంగ వైభవంగా ఎంత మంచిగా ఘనంగా జరిగిందో మన అందరు తెలిసిన ముచ్చట. అయితే ఈ నెల ఈ ఆడోళ్ళ దినం కూడా అంగరంగ వైభవంగా ఘనంగా చేద్దామని మన కేసీఆర్ సార్ నిర్ణయించుకున్నాడు. అయితే ఇక 3 రోజులు మనకి ఆడోళ్ళది ఏం ప్రోగ్రామ్ చేస్తారు, అసలు ఏంది కథ అని సోచాయిస్తుండే. అయితే ఏం లేదులా, ఇప్పుడు మన కేసీఆర్ సారు మన ఆడోళ్ళ కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చిండు. ఇక ఏమేమి పథకాలు అంటే మీకు తెలుసు కదా, కళ్యాణ లక్ష్మని, మన ఈ సాది ముబారకు, అట్లనే కేసీఆర్ కిట్. అదే ఆ కేసీఆర్ కిట్ అలా పొలం కావాల్సిన పౌడర్ డబ్బి, పాల డబ్బి, చిన్నపాటి సిద్ధరు ఇవన్నీ కలిపి ఒక కిట్ ఇస్తాడు. ఇంకా అట్లనే మళ్ళీ అంగన్వాడీ అని, వితంతు పింఛన్ అని ఇటువంటి మంచి పథకాలు మన కేసీఆర్ సార్ ఆడోళ్ళ కోసం చాలా తీసుకొచ్చిండు, మంచిగా చేసిండు, మంచిగా అరుచుకుంటాడు. అయితే ఈ 3 రోజులు ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచులు ఇక వీళ్ళందరూ కలిసి ఆడోళ్ళకి అడిగి పోయి అమ్మ మన కేసీఆర్ సార్ ఏమేం చేసిండు, మరి ఇప్పుడు మీకు ఎట్లున్నది ఏందానికి ఇవన్నీ అరుచుకుంటారు. ఇక 3 రోజులు అంగరంగ వైభవంగా ఇక ఫోటోలు దిగుడు, దాని గురించి చెప్పుడు మంచిగా చేస్తాడు. సారు మీ ఆలోచన మాత్రం మంచిగా ఉన్నది సార్, ఇట్లనే పోయినేడు ఈ ఏడు వచ్చాడు ప్రతి ఏడు ఈ ఆడోళ్ళ దినం ఇట్లనే మంచిగా అంగరంగ వైభవం కావాలి. అట్లనే సారు సమాజంలో ఆడ తేడా మొగ లేకుండా మీరు అందరికీ మంచి సపోర్ట్ చేస్తారు. ఇట్లనే ఇక వాళ్ళకి చేదోడు వాదోడు కావాలని మనస్ఫూర్తిగా ధూమ్ తడక వార్తల నుంచి మా ప్రేక్షకులు కోరుకుంటారు. ఇక ఇక ఇన్నర్లా మన ఇలా ధూమ్ తడాక అదిరిపోయే వార్తలు ఎట్లా చెప్పినా ఎడమార్చి మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పినా కదా, మీకు మంచిగా అర్థమైంది కదా. ఇక ఇటువంటి ముచ్చట్లు మళ్ళీ మంచి ముచ్చట్లు మీకు పట్టుకోక ఇక ఎప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన V3 న్యూస్ ధూమ్ తడాక అదిరిపోయే వార్తలు.